అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? నేను నా జుట్టు రాలడాన్ని ఎలా తగ్గించుకున్నాను? ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సాధారణంగా ఒక రోజుకి 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోవడం సహజం. అంతకన్నా ఎక్కువ రాలిపోయాయంటే అది సమస్యగా పరిగణించాలి మనం. చాలామంది లైట్ తీసుకుంటారు. రాలిపోతుంది అనుకుంటారు. ఇంట్లో హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. బట్ చాలా తక్కువ మంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లు అసలు జుట్టు ఎందుకు రాలుతుందో అన్న విషయం పక్కన పెట్టేసి కామన్ మెడిసిన్ ఇచ్చేస్తారు అందరికీ. దానివల్ల ఇంకా జుట్టు రాలుతుంది. రీజన్ తెలుసుకోకుండా ట్రీట్మెంట్ చేయడం అంటే అది అజ్ఞానం అనే అనాలి. రీజన్ తెలుసుకుని ట్రీట్మెంట్ చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది. రీజన్ తెలియకుండా ట్రీట్మెంట్ చేయడం దట్స్ నాట్ రైట్ కదా. జుట్టు రాలడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన బాడీలో వేడి. అది తినే ఆహారపు అలవాట్ల వల్ల కానీ, ఉండే ప్రదేశాల వల్ల కానీ, ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఎక్కువ మెడిసిన్ తీసుకోవడం వల్ల కానీ, టెన్షన్స్, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, సో ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల మన బాడీలో వేడి పెరిగిపోతుంది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి వేడి పెరగడానికి బాడీలో, బట్ మెయిన్లీ ఇవి. అలా బాడీలో వేడి పెరిగినప్పుడు ఆ వేడి అనేది ఒక్కొక్కరిలో ఒకలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి, అరికాళ్ళు బాగా మండుతున్నాయి అంటారు, కళ్ళు మండిపోతూ ఉంటాయి. సో అలానే మన తల కూడా వేడిగా అయిపోతూ ఉంటుంది. సో ఈ బాడీలో వేడి మన తలని చేరి ఆ స్కాల్ప్ అనేది బాగా డ్రై అయిపోద్ది అనమాట. ఆ ఎఫెక్ట్ మన హెయిర్ మీద పడుతుంది. దానివల్లే మ్యాక్సిమం హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది కామన్ రీజన్. 80 to 90% హెయిర్ ఫాల్ అవడానికి కారణం ఇదే. విటమిన్ డిఫిషియన్సీ, అది లేదు ఇది లేదు, అవన్నీ సెకండరీ రీజన్స్. బట్ మెయిన్ రీజన్ ఇదే. అబ్జర్వ్ చేయండి, మీ అంతటా మీరే అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలనుకుంటే హెయిర్కి కాదు కదా ట్రీట్మెంట్ చేయాల్సింది, మన బాడీలో వేడి తగ్గించుకోవాలి. సో దానికి సొల్యూషన్స్ ఏంటి, నేనేం ట్రై చేశాను అండ్ దానివల్ల ఎఫెక్ట్ ఏముంది? నెంబర్ 1, ప్రోటీన్ ఫుడ్ తక్కువ తినడం. ఎంత తక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటే అంత మంచిది. నాన్ వెజ్, పప్పులు ఇట్లాంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇవి తింటే బాడీలో ఎందుకు వేడి చేస్తుంది అంటే మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ అనేది ఈ ప్రోటీన్ ఫుడ్ని అరిగించడానికి ఎక్కువ టైం పడుతుంది. అలా అరిగించే ప్రాసెస్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది అనమాట, బాగా వేడి చేస్తుంది అనమాట. సో మనం ఎంత లైట్ ఫుడ్ తింటే అంత మంచిది. మ్యాక్సిమం కుదిరితే వెజిటేరియన్ ఫుడ్, లైట్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అలానే వీలైనంత వాటర్ తాగండి. కూల్ డ్రింక్స్, ఎనీథింగ్ కూల్గా ఉన్నవి అవాయిడ్ చేయండి. ఇంకా నెంబర్ 2, హెయిర్ని ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న టైంలో హెయిర్ ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ ఈ వేడి వల్ల హెయిర్ వీక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో అది ఇంకా పెద్దగా ఉంటే దాని మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. సో మ్యాక్సిమం చిన్నగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. కుదిరితే గుండు చేయించుకోండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే వరకు. ఇంకా 3వది ఆయిల్ ఆర్ ఆముదం. ఆముదం జుట్టుని ఎక్కువ డ్రై కాకుండా చూస్తుంది. సో ఈ ఆముదం జుట్టు మొదలకు బాగా పట్టేటట్టుగా రాసుకుని 1 గంట 2 గంటల తర్వాత తలస్నానం చేయండి. వీలైతే రాత్రిపూట అంతా ఉంచుకొని ఉదయాన్నే తలస్నానం చేయండి. ఒక 2 వీక్స్ చేయండి, మీ హెయిర్ ఫాల్ మ్యాక్సిమం కంట్రోల్ అవుతుంది. నా బాడీ తత్వానికి నేను అబ్జర్వ్ చేసింది ఇది. సో నేను ఇవి ట్రై చేశాను. ఒక 1 మంత్ అలా ట్రై చేశాను. మ్యాక్సిమం హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది నాకు. దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కమెంట్ చేయండి. Thanks for watching. Subscribe for more.